హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ హైమారెడ్డి వ్లాగ్స్. నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అమ్మవారి అలంకరణ, ప్రసాదాలు, అలాగే ఇల్లు అలంకరణ, నేను తాంబూలంకి ఎవరింటికి వెళ్ళాను, ఎవరు మా ఇంటికి వచ్చారు, అలా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిపోతున్నాను. వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను గురువారం రోజు రాత్రి అమ్మవారిని అలంకరించేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళతో చాలా కష్టం. మార్నింగే పూజ అన్నీ చేసుకోవాలి అంటే. సో ముందు రోజు రాత్రి డిన్నర్ అయిపోయాక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పిల్లలు పడుకుంటారు కదా, అప్పుడు నేను డెకర్ స్టార్ట్ చేస్తాను. నాకు పర్సనల్గా డిఐవైస్ డెకర్స్ అంటే చాలా ఇష్టం. నా పర్సనల్గా నేను చేసుకున్న దానికి సాటిస్ఫై అవుతాను బాగా. సో ప్రతి ఇయర్ ఇలాగే డెకర్ చేస్తాను. ఏదో ఇయర్ చేశాను అని కాకుండా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ పూజ ఆర్ బర్త్డే, మా ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ ఉన్నా నేనే డెకర్ చేసుకుంటాను నాకు నచ్చినట్టుగా. ఇక్కడ మా అత్తయ్య వచ్చారు నాకు హెల్ప్ చేయడం కోసం. తను శారీ డ్రేప్ చేస్తున్నారు. మా హస్బెండ్ కూడా ఇందాక బ్యాక్ డ్రాప్ స్టాండ్ కోసం హెల్ప్ చేశాడు. ఎవ్రీ ఇయర్ నేనే చేసుకుంటాను, బట్ ఈ ఇయర్ కొంచెం వీడియోలో కనపడడానికి ఏదోలా ఉంది. సో వాళ్ళని చేయమని చెప్పాను. మ్యాక్సిమం వాళ్ళే చేశారు ఆల్మోస్ట్ అన్నీ. నేను జస్ట్ సజెషన్స్ ఇస్తూ వీడియో రికార్డ్ చేసుకున్నాను. అమ్మవారికి శారీ అయితే ఇలా డ్రేప్ చేసాం. మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్గా కూడా వ్రతం చేసుకోవచ్చండి. మనం భక్తితో ఎంతైనా చేసుకోవచ్చు. కానీ నాకేంటంటే పర్సనల్గా డెకర్, ఇలా అమ్మవారిని అలంకరణ చేసుకోవడం అవన్నీ చాలా ఇష్టం. సో అందుకని నేను ఇలా చేసుకుంటాను ఎవ్రీ ఇయర్. ఇప్పటికి నేను స్టార్ట్ చేసి ఇది 4th ఇయర్. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను. నేను ఇంతకుముందు చేసిన డెకర్స్ అన్నీ ఒక షార్ట్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సో దట్ సింపుల్ అండ్ ఈజీగా మీకు డెకర్ ఐడియాస్ కోసం. నెక్స్ట్ ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గులు స్టార్ట్ చేసాము. ఇల్లు అలంకరణ అంటే ఫస్ట్ ఎవ్రీ ఫెస్టివల్కి ఇలా ఇల్లంతా అలంకరించి ముగ్గులేసి కలర్స్ వేయడం బాగా అలవాటు. మా బాబు కూడా మాకు హెల్ప్ చేశాడు. నిత్య దీపారాధన చేసుకున్నాను. దాని తర్వాత నైవేద్యాలు వండుతున్నామని స్టవ్ క్లీన్ చేసుకుని నైవేద్యాలు వండడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ రైస్ పెట్టుకుంటున్నాను. రైస్ ఎందుకు అంటే ఇప్పుడు మనం చేసే అమ్మవారికి నైవేద్యాలు శనగలు, పులిహోర, పరవన్నం, దద్దోజనం, సేమియా 5 చేద్దాం అనుకుంటున్నాము. సో పులిహోర, దద్దోజనంకి ఫస్ట్ వైట్ రైస్ కావాలి. సో అందుకు వైట్ రైస్ వండుకున్నాను. ఆ వైట్ రైస్ని టూ బౌల్స్లో తీసుకొని ఒక బౌల్లో పులిహోర, ఒక బౌల్లో దద్దోజనం కలుపుకున్నాము. మామిడికాయ పులిహోర చేస్తున్నాము. మామిడికాయలు మా అత్తయ్య తెచ్చారు ఊరు నుండి. ఇంతటితో 2 నైవేద్యాలు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ శనగలు వచ్చేసి ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. సో దట్ ఎర్లీ మార్నింగ్ మనం పూజ చేసుకునే టైంకి మంచిగా ఉంటాయి. అవి కూడా నానబెట్టుకున్న వాటిని స్ట్రెయిన్ చేసేయడమే. బాయిల్ కానీ ఇలా చేయకూడదు. అమ్మవారికి నానబెట్టిన శనగలు ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ మేము పరవన్నం చేస్తున్నాము. పరవన్నంకి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది. అది కూడా ఒక 1-2 అవర్స్ నానబెట్టండి. దాని తర్వాత పరవన్నంకి కూడా 1:3 రేషియోలో చాలా మెత్తగా ఉడకాలి రైస్. దాని తర్వాత పాలల్లో కూడా బాగా ఉడకనియండి. బెల్లం మాత్రం లాస్ట్కి వేయండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే లాస్ట్ 2-3 టైమ్స్ నాకు పరవన్నం మొత్తం ఇలా ఇరిగిపోవడం జరిగింది. నేను ఫస్ట్ పాల ఎఫెక్ట్ అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బెల్లంలో ఉప్పు కలుస్తుంది. సో బెల్లం వేయడం వల్లనే. నైవేద్యాలన్నీ కంప్లీట్ చేశాక ఇక్కడ మేము పూజ స్టార్ట్ చేసాము. ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా 5 రకాల పండ్లు, 5 రకాల నైవేద్యాలు తయారు చేసుకున్నాం. అలాగే అమ్మవారికి ఒక చీర కట్టాము కదా, ఇంకో చీర వాయనంగా ఇవ్వడానికి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే పంతుల్ని మేము పిలవలేదు ఎవ్రీ ఇయర్. ఎందుకంటే పంతులు ఆ రోజు చాలా బిజీగా ఉంటారు. మేము ఏం చేస్తామంటే యూట్యూబ్లో మనకి ఆల్రెడీ పంతులు చేసి పెట్టిన వీడియోస్ ఉంటాయి. సో అది పక్కన పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నాము. మీరు సింపుల్గా కూడా ఓన్లీ కలశం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. లేకపోయినా సింపుల్గా అయినా ఇంట్లో మనం కలశారాధన చేసుకొని ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు.
నేనైతే నాకు పర్సనల్‌గా డెకర్ డీఐవై ఇష్టమని, అమ్మవారిని అలంకరణ చేయడం ఇష్టమని నాకు ఇలా చేసుకుంటున్నాను. సో, ఇంకా కాసు విషయంలో ఒక సజెషన్. ఒకసారి కాసు తెచ్చుకున్నాక దాన్ని మనం అమ్మవారి శక్తి లేని వాళ్ళైతే దాన్ని అలానే దాచుకోండి. లేదు మేము ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటామంటే ఇంకా అది మీ ఇష్టం. మళ్ళీ ఏం చేస్తామంటే దాన్ని పాలల్లో ఆర్ పసుపు నీళ్ళల్లో కడిగేసి బీరువాలో ఆర్ లాకర్లో దాచిపెట్టండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే టైంకి దాన్ని అమ్మవారికి వేసేయండి. అంతేకాని మీరు ధరించవద్దు. మీరు వేసుకున్నాక అమ్మవారికి మళ్ళీ మనం పెట్టలేము. సో, మీరు వేసుకోకుండా దాన్ని దాచుకొని నెక్స్ట్ ఇయర్ అలాగే ఎవ్రీ ఇయర్ యూస్ చేసుకోవచ్చు. నేను నా ఛానల్లో పూజా వీడియోస్, టెంపుల్ వీడియోస్, అలాగే షాపింగ్ వ్లాగ్స్ ఇలా నేను అవన్నీ చేస్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే జనరల్‌గా కాకుండా నా ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటాను. దాంట్లో టిప్స్ నాకేమైనా యూజ్ అయినవి ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతోటి. ఇలాంటి కంటెంట్ కోసం మీరు నాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియోలో కాకపోయినా ఒక వీడియోలో అయినా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంతటితో వ్రతం అయిపోయింది. ఇక్కడ మేము అమ్మవారికి నివాళి ఇస్తున్నాము. దాని తర్వాత నేను ఫ్లిప్కార్ట్ నుంచి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఆర్డర్ చేశాను. వాటి గురించి రివ్యూ చేశాను. ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. వెళ్ళి చూడకపోతే ఖచ్చితంగా చూడండి. దాని తర్వాత ఇక్కడ తాంబూలం ఏమేమి ఇవ్వాలి అనేది ముందే ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే ఈవినింగ్ అందరినీ వాయినంకి రమ్మన్నాను. అప్పుడు హడావిడి ఉండకుండా ఇప్పుడే ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటే అయిపోతుందని పెట్టుకున్నాము. దాని తర్వాత ఇక్కడ మా అత్తయ్య నాకు చీర పెట్టి ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ నేను చిన్న పాపకి ఫస్ట్ వాయినం ఇచ్చాను. ఎందుకు అంటే చిన్న పాపతోనే స్టార్ట్ చేయాలి అంటారు వ్రతం అయిపోయాక. సో, నేను మా ఇంటి దగ్గర ఉన్న పాపను తీసుకొచ్చి వాయినం ఇచ్చాను. తర్వాత ఇంకా వాయినాలు స్టార్ట్ చేశాము. మా కాలనీలో ఒక అక్క వాయినంకి పిలిచింది. సో, వాళ్ళ ఇంటికి తాంబూలంకి వెళ్ళాము. అక్కడ అమ్మవారిని చాలా బాగా అలంకరించింది. మేము వెళ్ళాక మాకు పసుపు బొమ్మలం ఇచ్చింది. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక నలుగురు కలిస్తే ఇంకా ఫొటోస్ దిగడమే. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్స్లో పెట్టండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఎవరో తెలుసా? తనకు ఆల్రెడీ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. తను మా ఇంటికి ఆపోజిట్లో ఉంటుంది. సో, వాయినం కోసం పిలిచాను, వచ్చింది. తనతో ఇలా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను.
రెండో శ్రావణ శుక్రవారం చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అలాగే మా కాలనీలో కూడా వ్రతం చేసుకున్నారు. ఇక్కడ ఆంటీ పిలిస్తే మేము వాయనంకి వెళ్ళాము. తను మాకు తాంబూలం ఆ టైంకి మా వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఇంకా తాంబూలం తీసుకున్నాక లేడీస్ అందరూ కలిస్తే ఎలా ఉంటుంది, ఫొటోస్ వీడియోస్ దిగాలి. అది మెయిన్ వరలక్ష్మి వ్రతం రోజు అయితే మంచిగా రెడీ అయ్యి ఉంటాము. సో ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లో కొంతమంది కలిసాము. సో వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ మా ఇంటికి వచ్చేసి మళ్ళీ వాయినాలు స్టార్ట్ చేసాము. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. మోస్ట్లీ ఈవినింగ్ 8 అయిపోయింది. ఇంకా అప్పటికి నాకు ఓపిక అయిపోయింది. ఎందుకంటే ముందు రోజు నైట్ నుంచి చేస్తూనే ఉన్నాము.